నుంచి నువ్వు ప్రారంభం చేయి. అందుకే టైం కాదు మారాల్సింది, క్యాలెండర్ కాదు మారాల్సింది, నీ కథ మారాలా. గడిచమే పరుస్తాం. క్యాలెండర్ కాదండి మారాల్సింది, నీ కథ మారాలా. నీ కథ మారితే ఈ సంవత్సరంలో ఒక నూతన కార్యాలు చూడాలని ఒక తీర్మానం చేసుకో, ఒక నిర్ణయం తీసుకో. గతాన్ని జ్ఞాపకం చేసుకొని ఎన్నిసార్లు గాయపడతావు, గతాన్ని తలుసుకొని ఎన్నిసార్లు కృంగిపోతావు, గతాన్ని తలుసుకొని నీ జీవితాన్ని ఎందుకు ఆశీర్వాదాలు పొడగొట్టుకుంటావు. ప్రభువాక్యం సెలవిస్తుంది, పోయిన గతాన్ని జ్ఞాపకం చేసుకోకు. యాక్సిడెంట్లు జరగవచ్చు, ఇబ్బందులు కలగవచ్చు, శత్రువులు కలగవచ్చు, అనేకమైన శోధనలు కలగవచ్చు. అందుకే ఈరోజు నీ జీవితంలో ఈ సంవత్సరముకు ఖచ్చితంగా 5 పాటించాల్సిందే. ఈ 5 నీ జీవితం ఉంటే ఈ సంవత్సరం ప్రత్యేకంగా నువ్వు ఉంటావు ప్రియులారా. మొదటిగా జీవితంలో విశ్వాసాన్ని గట్టిగా పునాది వేసుకో. విశ్వాసం అనేది నీకు సొంతం. విశ్వాసం అనేది నీ జీవితంలో ఒక ప్రత్యేకతను పుట్టిస్తుంది. నీ విశ్వాసం నీ సొంతం. ఆ విశ్వాసము దేని వల్ల నువ్వు పొడగొట్టుకోవద్దు. వ్యక్తి ధర కావచ్చు, డబ్బు ధర కావచ్చు, ఆస్తి ధర కావచ్చు, శత్రువులు కావచ్చు, ఏ వ్యక్తులు నిన్ను చుట్టుముట్టుకున్నా కూడా విశ్వాస జీవితాన్ని నువ్వు పొడగొట్టుకోవద్దు. దాన్ని గట్టిగా పట్టుకో. అది నేను ఎన్నో మార్గాలనే సరళం చేస్తుంది విశ్వాసం.